ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో మహాశివరాత్రి పర్వదినం అయితే రాబోతుంది కదండి. మహాశివరాత్రి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి, ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఉపవాసం, జాగరణ ఏ విధంగా ఉండాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జన్మకో శివరాత్రి అని అంటారు. అంటే మనకున్నటువంటి ఈ జన్మలో ఒక్కసారైనా మనం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తే మనం చేసినటువంటి పాప అన్నీ కూడా నశించి మరు జన్మ లేకుండా చేస్తుందని అంటారు. మనకున్న ఈ జన్మలో ఒక్కసారైనా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందండి. అంతటి శక్తి ఉందండి ఈ మహాశివరాత్రి పర్వదినానికి. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ కైలాసనాథుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆరాధిస్తారో వారికి ఆ కైలాసనాథుడి ఆశీర్వాదం అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే బహుళపక్ష చతుర్దశి తిథి రోజు వస్తుంది. అది కూడా నిశితకాల సమయం, అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏ రోజైతే చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజే మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరించుకోవాలి. కాబట్టి 2026లో మహాశివరాత్రి 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజు వచ్చింది. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచు తలస్నానం ఆచరించాలి. ఈ రోజు నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి. మీకు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పుణ్య నదుల్లో కానీ మీకు ఎక్కడ వీలు పడితే అక్కడ మీరు నదీ స్నానం అయితే ఆచరించండి. ఒకవేళ నదీ స్నానం ఆచరించడం కుదరలేని ఇంట్లోనే స్నానం ఆచరించే నీటిలో కొద్దిగా పసుపు వేసి గంగాని 3 సార్లు తలుచుకుని స్నానం ఆచరించండి. ఇలా చేయడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. ఆ తర్వాత సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు ఉతికినవి ధరించి మీరు ముందుగా నిత్య పూజను అయితే ఆచరించుకోవాలి. నిత్య పూజ కోసం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజ ఆచరించాలి. ఈ పూజను మనం పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చండి. లేదు అంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ పూజను ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసి అయితే చేస్తున్నాను. స్వామివారికి పూజ ఎక్కడైతే నిర్వహించుకోవాలి అనుకుంటారో అక్కడ ముందుగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటను కూడా అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామివారి చిత్రపటం ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండాలి కూడా. స్వామి అమ్మవారిలో శివ కుటుంబం ఫోటో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలండి. ఆ ఫోటోను తీసుకుని ఆ ఫోటోను కూడా శుభ్రపరచుకుని ఫోటోకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఫోటోను అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీట పైన ఏదైనా తెలుపు రంగు క్లాత్ కానీ నీలం రంగు క్లాత్ కానీ వేసి ఆ క్లాత్ పైన ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి స్వామివారి ఫోటోని అందంగా అలంకరించండి. ఆ శివయ్యను మనం ఏ పువ్వులతోనైనా పూజించుకోవచ్చండి. మొగలి పువ్వులు, సంపంగి పువ్వులతో తప్ప మిగిలిన పువ్వులన్నిటితోటి స్వామివారిని పూజించుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారికి తెలుపు రంగులో ఉండేటటువంటి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని తెలుపు రంగు పుష్పాలతో పూజించడానికి చూడండి. అలాగే ఈ రోజు స్వామివారికి తప్పకుండా అభిషేకం చేయాలండి. శివుడికి అభిషేకం చేస్తే చాలా ఇష్టం. అందుకని మీ దగ్గర ఏదైనా శివలింగం ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే రుద్రాక్ష కూడా స్వామి స్వరూపమే కాబట్టి మనం రుద్రాక్షకు కూడా అభిషేకం చేసుకోవచ్చండి. శివలింగాన్ని మనం మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చండి. మట్టితో కానీ అన్నంతో కానీ లేదు అంటే బియ్య పిండితో కానీ ఇలా వేడితోనైనా మనం శివలింగాలను తయారు చేసుకోవచ్చు. శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయండి. అవి చూడండి. వేడితో శివలింగం చేసుకోవచ్చు అనేది. అలా మీరు శివలింగాన్ని తయారు చేసుకుని ఈ రోజు పూజలో పెట్టుకుని స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసుకోండి. చాలా మంచిది. ఇంకా ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున చాలా మంది పూజలో అఖండ దీపారాధన చేసి పూజ చేసుకుంటారండి. అలాగే కొద్దిమంది కొబ్బరికాయ దీపం, ఇంకా రుద్రాక్ష దీపం, ఇలా కొన్ని స్వామివారికి ఇష్టమైనటువంటి దీపాలన్నీ కూడా పూజలో పెట్టుకుని దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే మీకు ఎన్ని దీపాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చండి పూజలో. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దీపం నారికేల దీపం కదండి. ఈ నారికేల దీపాన్ని ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీపాన్ని పెట్టుకోవడం కోసం ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ కి చందనం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ ప్లేట్ లో ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమని ఉంచి ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయని 2గా పగలగొట్టి ఒక చిప్పనైతే తీసుకోవాలండి. మనకి తోక భాగంలో 3 కళ్ళు ఉండి చిప్ప ఉంటుంది కదండి. ఆ కొబ్బరి చిప్పనైతే తీసుకోవాలి. ఆ కొబ్బరి చిప్పకి పసుపు రాసి ఈ విధంగా బొట్టు పెట్టుకోవాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ
ఆ కొబ్బరి చిప్పను మనం ఈ బియ్యం పైన ఈ విధంగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ కొబ్బరి చిప్పలోకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. ఆ తర్వాత 2 ఒత్తుల్ని ఒక ఒత్తులా చేసి ఇలా 3 ఒత్తుల్ని అయితే మనం ఈ కొబ్బరి చిప్పలో అయితే వేసుకోవాలండి. ఒత్తులు కూడా మనం ఉత్తరాన్ని చూసే వైపుగా, ఈశాన్యాన్ని చూసే వైపుగా, ఇంకా తూర్పు వైపు చూసే విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయితే మీరు ఒత్తులను వేసుకుని పెట్టుకోండి. ఈ దీపారాధన కోసం మనం వాడినటువంటి కొబ్బరి చిప్పను అయితే ఉపయోగించకూడదండి. అంటే మనం స్వామి వారికి నివేదించినటువంటి కొబ్బరికాయని ఉపయోగించకూడదు. అప్పటికప్పుడు మనం కొబ్బరికాయని పగలగట్టి ఆ కొబ్బరి చిప్పల్లో ఒక చిప్పని తీసుకుని మాత్రమే దీపారాధన చేయాలి. దీపారాధన పెట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి చిప్పను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఈ విధంగా నారికేల దీపాన్ని అయితే పూజలో పెట్టుకోవాలి. ఇక రుద్రాక్ష దీపం ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. అందుకోసం ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కొద్దిగా బియ్య పిండిని అయితే తీసుకోండి. మనం ఈ దీపారాధన కోసం ఒక పిండి ప్రమిదను అయితే తయారు చేసుకోవాలి. ఈ బియ్య పిండిలోకి కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లం తురుము వేసుకుని, ఆవు పాలు కానీ వాటర్ కానీ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఇలా మనం ముద్దలా కలుపుకుని దీంతో పిండి ప్రమిదను అయితే తయారు చేసుకోవాలండి. అంటే ఈ పిండిని కలిపి మనం ఒక అరగంట పాటు కానీ 10 నిమిషాల పాటు కానీ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి పిండి బాగా నాని ప్రమిదకి ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా ప్రమిద నీట్ గా వస్తుందండి. ఇలా ప్రమిదను తయారు చేసుకుని ఈ ప్రమిదకు చందనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని ప్రమిదను అందంగా అలంకరించుకోవాలి. నేను ఇక్కడ ఈ ప్రమిద పైన స్వామివారి నామం అయితే వేసుకుని పెట్టుకుంటున్నానండి. మీకు ఈ విధంగా మీరు బొట్లు పెట్టుకోగలదమా అనుకుంటే పెట్టుకోండి, లేదు అంటే మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా మీరు బొట్లు అయితే పెట్టుకోండి. ఈ విధంగా రుద్రాక్ష దీపారాధన కోసం పిండి ప్రమిదను అయితే సిద్ధం చేసుకున్నామండి. ఇప్పుడు ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఇందులో కూడా 3 గుప్పుల వరకు బియ్యాన్ని పోసి ఈ బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ముంచి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షలను ఈ బియ్యం పైన పెట్టుకుని ఈ రుద్రాక్షల పైన మీరు దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. నా దగ్గర ఒక్క రుద్రాక్ష మాత్రమే ఉంది, అందుకని నేను ఈ విధంగా రుద్రాక్షను అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉన్నా మీరు అన్ని రుద్రాక్షలు కూడా ఈ బియ్యం పైన పెట్టుకుని ఆ రుద్రాక్ష పైన మీరు ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. ఈ దీపంలో కూడా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి 3 ఒత్తులను ఒక ఒత్తులా చేసి వేసి మీరు దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఈ దీపాన్ని కూడా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ రుద్రాక్ష దీపారాధన చేయడం వలన ఆ ముక్కంటి అనుగ్రహంతో పాటుగా మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయండి. ఈ దీపారాధన కూడా ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. ఇంకా మహాశివరాత్రి రోజున పూజలో అఖండ దీపారాధన ఏ విధంగా చేయాలి అని అంటే, అఖండ దీపారాధన చేయడం కోసం ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ లేదు అంటే ఇలా తమలపాకు కానీ తీసుకుని ఈ తమలపాకు పైన 3 గుప్పుల బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ పోసి వీటిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఒక పెద్ద మట్టి ప్రమిదను అయితే తీసుకోవాలండి. మీరు ఇత్తడి ప్రమిద కూడా తీసుకోవచ్చు. ఈ అఖండ దీపారాధన చేయడం కోసం ఈ ప్రమిదకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ ధాన్యం పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రమిదలోకి నిండుగా ఆయిల్ అయితే పోసుకోవాలండి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోండి. ఆ తర్వాత ఒక అఖండ దీపం వత్తి వేసుకుని అఖండ దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. అఖండ దీపం మనం మట్టి ప్రమిదలో పెట్టినప్పుడు ఈ మట్టి ప్రమిదని కొద్దిసేపు వాటర్ లో నానబెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల మనకి ఈ ప్రమిద నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇంకా దీపారాధన కోసం మనం ఏ నూనెను ఉపయోగిస్తే మనం అఖండ దీపం కొండెక్కే వరకు కూడా అదే నూనెను ఉపయోగించాలండి. అంటే ఒకసారి నువ్వుల నూనె, ఒకసారి కొబ్బరి నూనె, అలా కాకుండా మీరు నువ్వుల నూనెతో చేస్తే నువ్వుల నూనెతోటి ఈ అఖండ దీపారాధన అయితే చేసుకోండి. ఈ అఖండ దీపాన్ని కూడా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంకా మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా పెట్టుకోండి. గణపతి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోండి, లేదు అంటే పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జవాది పౌడర్ ని తీసుకుని పూజా పీట పైన అక్కడక్కడ కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి పూజా పీట అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. ఆ తర్వాత ముందుగా దీపారాధన అయితే చెయ్యండి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో దీపారాధన అయితే చెయ్యాలి. అయితే మనం పూజలో ఇన్ని దీపాలు తప్పనిసరిగా పెట్టాలి అని అంటే మీకు నచ్చితే పెట్టుకోండి, లేదు అంటే 2 దీపాలు పెట్టుకునైనా మీరు పూజ చేసుకోవచ్చు. లేదండి మేము నారికేల దీపం ఒకటి పెట్టుకుని పూజ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. మీరు ఏ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటే ఆ దీపాన్ని అయితే పూజలో పెట్టుకుని స్వామివారికి పూజను నిర్వహించుకోండి. కానీ పూజలో మీరు అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి తప్పనిసరిగా. ఆ నియమాలు ఏమిటనేవి నేను నెక్స్ట్ అయితే చెప్తాను. ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలసారాధన చేసుకోవాలి. పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాన్ని తీసుకుని పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన మన పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజను అయితే నిర్వహించుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా గణపతి పూజ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అఖండ దీపారాధన అయితే చేయాలి.
చేయాలండి. మనం అనుకున్న సమయం వరకు ఈ అఖండ దీపం కొండెక్కకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకుని ఆ అఖండ దీపం దగ్గర ఒక కొబ్బరికాయనైతే కొట్టాలండి. కొబ్బరికాయను చేతుల్లోకి తీసుకుని మీకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకుని మీరు కొబ్బరికాయని కొట్టి అఖండ దీపం దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత అఖండ దీపానికి పూజనైతే నిర్వహించుకోవాలి. ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అలాగే దీపానికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. నైవేద్యంగా చిన్న పటికి బెల్లం ముక్కను నివేదించాలండి. ఆ తర్వాత ఈ దీపానికి కర్పూర నీరాజనం సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఈ పూజనే కాదండి, మనం ఏ పూజలో అఖండ దీపారాధన చేసినా తప్పకుండా అఖండ దీపం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలండి. ఇది తప్పనిసరిగా అందరూ కూడా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం. అఖండ దీపారాధన చేసిన తర్వాత మాత్రమే మనం మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. ఈ దీపాలకు కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. ఇలా పూజలో పెట్టుకున్నటువంటి అన్ని దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి పూజనైతే నిర్వహించుకోవాలి. ముందుగా స్వామివారికి అభిషేకం అయితే నిర్వహించుకోవాలి. స్వామివారికి అభిషేకం అంటే చాలా ప్రీతి అండి, అందుకని తప్పనిసరిగా ఈ రోజు అభిషేకం అయితే నిర్వహించుకోండి. ముందుగా స్వామివారికి కొద్దిగా ధూపం చూపించి 2 అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అభిషేకం అయితే ప్రారంభించండి. మీ దగ్గర శివలింగం ఉంటే పూజలో శివలింగాన్ని పెట్టుకుని ఈ విధంగా అభిషేకం అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మీరు వేటితోనైనా శివలింగాన్ని తయారు చేసుకుంటే వాటికి అభిషేకం చేయడం అనేది అంత కుదరదండి. అంటే మట్టితో కానీ పిండితో కానీ ఇలా వేటితోనైనా చేసుకుంటే ఇలా ఎక్కువ జలాలను వేయడానికి కుదరదు. అటువంటప్పుడు మీరు ఒక తమలపాకును తీసుకుని మీరు ఏ ద్రవ్యంతో అయితే స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటారో ఆ ద్రవ్యంలో తమలపాకును ముంచి స్వామివారి పైన కొద్దిగా చిలకరించండి. ఈ విధంగా చేసిన మీరు అభిషేకం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. భక్తితో ఉద్దరిని నీళ్లు ఆ స్వామికి సమర్పిస్తే ఎంతో పరవశించి కోరిన కోరికలు తీరుస్తాడు ఆ బోలా శంకరుడు. అటువంటి స్వామివారిని ఈ మహాశివరాత్రి రోజున పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ, పళ్ళ రసాలతో కానీ, మారేడు దళాలు ఉంచిన నీటితో కానీ, రుద్రాక్షలు ఉంచిన జలంతో కానీ, ఇంకా విభూది జలంతో కానీ ఇలా వేటితోనైనా అభిషేకించవచ్చు. లేదు అంటే శుద్ధమైన జలంతోనైనా మనం స్వామివారికి అభిషేకం చేయవచ్చండి. నేను ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నానండి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5 స్వామివారికి అభిషేకం చేయాలండి. ఈ 5 కలిపి అయినా మనం అభిషేకం చేయవచ్చు, లేదు అంటే విడివిడిగా అయినా మనం అభిషేకం చేయవచ్చు. ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలండి. ఈ విధంగా స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. అభిషేకం పూర్తయిన తర్వాత ఈ అభిషేక ద్రవ్యాన్ని మనం ప్రసాదంగా ఇంట్లో వారందరూ కూడా కొద్దిగా స్వీకరించాలండి. మిగిలిన ద్రవ్యాన్ని మనం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేవచ్చు. ఇప్పుడు పూజ కోసం స్వామివారిని అయితే సిద్ధం చేసుకోవాలండి. స్వామివారిని శుద్ధ జలంతో శుభ్రం చేసుకుని తడి మొత్తం కూడా ఏదైనా క్లాత్ తో నీట్ గా తుడుచుకుని స్వామివారికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. ఇలా మనం పూజ చేస్తున్నంత సేపు అలాగే స్వామివారికి అభిషేకం చేస్తున్నంత సేపు కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలండి. స్వామివారి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఈ రోజు ఎంత వీలు ఉంటే అంత ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిదండి. ఈ మహాశివరాత్రి రోజునే ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడని మనకి పురాణాలు చెప్తున్నాయండి. అంటే స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. అంతేకాకుండా ఈ లోకాన్ని కాపాడడం కోసం కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న రోజు కూడా ఈ రోజే. ఆ వేడిని తట్టుకోవడం కోసమనే అభిషేక ప్రియుడైనాడు. అందుకనే ఈ రోజు స్వామివారికి ఏమి సమర్పించినా సమర్పించకపోయినా తప్పకుండా అభిషేకం అయితే నిర్వహించాలి. ఇలా స్వామివారిని అందంగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి పూజన అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి ఈ రోజు షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరదు మాకు అనుకునేవారు పంచోపచార పూజ నిర్వహించుకోండి. ఈ రోజు స్వామివారిని తెలుపు రంగు అక్షంతలతో కానీ, విభూతితో కానీ, తెలుపు రంగు పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ, తులసి దళాలతో కానీ పూజించుకోవాలి. తెలుపు రంగు అక్షంతలు, శ్వేతాక్షంతలు అంటే బియ్యాన్ని కడిగి తడి మొత్తం ఆరిన తర్వాత ఆ బియ్యాన్ని శ్వేతాక్షతలు అంటారండి. వాటితో స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర విభూది కానీ, మారేడు దళాలు కానీ ఉంటే వాటితో కూడా స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి ఇలా పూజ చేస్తున్నప్పుడు స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు, పురాణం ఇలా ప్రతి ఒక్కటి కూడా చదువుకుంటూ మీరు స్వామివారికి పూజను నిర్వహించుకోవచ్చు. లేదు అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని
లేదా హరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా శివరాత్రి రోజున స్వామివారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే ప్రదోష సమయం, అంటే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల లోపు మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకుని సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. మాకు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు లింగోద్భవ సమయం అంటే నిషితకాల సమయంలోనైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అంటే అర్ధరాత్రి సమయం 12 గంటల సమయంలో మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలా కుదరలేని వారు మహాశివరాత్రి రోజున 4 జాముల్లో పూజను అయితే నిర్వహిస్తూ ఉంటారు చాలా మంది. ఆ 4 జాములు ఎప్పుడెప్పుడు అనేది నేను టైమింగ్స్ అన్ని కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ 4 జాముల్లో ఏ జాములో పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలే కలుగుతాయండి. ఒకవేళ ఈ రోజున మీకు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోతే గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇలా చేసినా మీకు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది. మనం పూజలో స్వామివారి ఫోటో పెట్టుకున్నాం కదండి, ఫోటో దగ్గర కూడా స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు, లేదు అంటే ఏవైనా ఫ్రూట్స్ కానీ, ఇంకా మనం నారికేల దీపం పెట్టుకున్నాం కదండి, మిగిలిన కొబ్బరి చిప్పులో ఈ విధంగా కొద్దిగా బెల్లాన్ని పెట్టి దీనినే మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదు అంటే ఈ కొబ్బరి చిప్పుతో మనం ఏదైనా తీపి పదార్థం చేసి దాన్నైనా మనం స్వామివారికి నివేదించవచ్చండి. ఈ రోజు స్వామివారికి మీకు శక్తిని బట్టి ఏ నైవేద్యాలైనా తయారు చేసి మీరు స్వామివారికి నివేదించవచ్చు. అలాగే ఈ రోజు స్వామివారికి తప్పకుండా తాంబూలం నారికేలం కూడా సమర్పించాలి. తర్వాత సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. తర్వాత 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మహాశివరాత్రి రోజున స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఏ విధంగా ఉండాలి అని, మహాశివరాత్రి రోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలండి. మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. పండ్లు పాలు ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటూ మీరు ఉపవాసం ఉండవచ్చు. అంటే ఆదివారం అంతా కూడా ఉపవాసం ఉండి సోమవారం ఉదయం మళ్ళీ స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించవచ్చు. అయితే మహాశివరాత్రి రోజు ఇలా ఉపవాసం ఉన్నవారు మాత్రమే ఈ పూజ నిర్వహించుకోవాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా సరే ఉపవాసం ఉన్నా లేకపోయినా పూజ నిర్వహించుకోండి. అలా ఉపవాసం ఉండలేని అనుకునేవారు ఒంటిపూట భోజనం చేయవచ్చు మధ్యాహ్నం కానీ, లేదు అంటే సాయంత్రం స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత కానీ మీరు భోజనం చేయవచ్చు. ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి అస్సలు తీసుకోకూడదండి. అఖండ దీపం పెట్టుకుంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కుదిరితే నేలపైన పడుకోండి. మహాశివరాత్రి మరుసటి రోజైన సోమవారం కూడా స్వామివారికి పూజ చేసుకుని స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత మీకు దగ్గరగా ఉన్నటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుని ఉపవాస దీక్షను విరమించండి. ఎవరైనా పేద బ్రాహ్మణులకు స్వయం పక దానం ఇచ్చి ఇంటికి వచ్చి స్వామివారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. పీఠం కదిలించిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు పత్రాలు ఇవన్నీ కూడా నిర్మాల్యం చేసి ఎవరు తొక్కని చోట వేసేయండి. దీపాలు పెట్టుకున్నారు కదండి, ప్రత్యేకమైన దీపాలు, ఆ దీపాలను పారే నీటిలో వదిలేయవచ్చండి. రుద్రాక్ష దీపంలో పెట్టినటువంటి రుద్రాక్షను బీరువాలోనైనా దాచిపెట్టుకోవచ్చు, మీ పర్సులోనైనా పెట్టుకోవచ్చు. దీపం కింద వేసినటువంటి బియ్యాన్ని ఏవైనా స్వీట్లా చేసుకుని ఇంట్లో వారందరూ కూడా భుజించవచ్చండి. అలా కుదరకపోతే పక్షులకి మేతగా వేయవచ్చు. రుద్రాక్ష దీపంలో పెట్టినటువంటి పిండి ప్రమిదను ఆవుకు తినిపించవచ్చు, లేదు చెట్టు మొదట్లో వేసేయవచ్చు. అంతేనండి. చూసారు కదా మహాశివరాత్రి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.